కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఉగాది పండుగ ఇది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా మన మహబూబ్ నగర్ పట్టణంలోనే ఉంటూ ఎన్నో సేవలు పట్టణ ప్రజలకు అందించిన ప్రముఖులను గుర్తించాలని చెప్పి ఆలోచన పోయినసారి ఉగాది రోజు వచ్చింది. దానికి కార్యరూపంగా ఈరోజు ఒక కమిటీ చేసినాం. మన కమిషనర్ గారి నేతృత్వంలో, కూడా చైర్మన్ గారి నేతృత్వంలో, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత ఎంపీ వెంకటేష్ గారు అందరితో సంప్రదించి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వాళ్ళ ఆలోచన తీసుకొని ఒక 12 మందిని వివిధ రంగాలలో ఎడ్యుకేషన్, క్రీడలు, సోషల్ సర్వీస్, మెడిసిన్ ఇట్లా అన్ని రంగాల నుంచి కూడా ఒక 12 మంది ప్రముఖమైన వ్యక్తులను మొదటిసారిగా పిలుచుకొని గౌరవించుకోవాలన్న ఆలోచనతో సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఒక 12 మంది ప్రముఖులను మనం వారి సేవలను గుర్తించుకొని సన్మానం చేసుకుంటాం. చాలా మంది ఉన్నారు ఇంకా మహబూబ్ నగర్ పట్టణంలో వారి సేవలను గుర్తించుకునేటట్టుగా పనిచేసిన గొప్ప వ్యక్తులు. వారందరినీ కూడా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళని పిలుచుకొని సన్మానించుకుంటాం. వాళ్ళ సేవలు పాడుపడడానికి ఎట్లా వాళ్ళు చేశారు అనేది గుర్తుపెట్టేటట్టుగా వాళ్ళ గురించి మంచిగా ఒక బుక్లెట్ కూడా ఇవ్వాలనుకుంటాం. అయితే ఈ కార్యక్రమము కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఒక డేట్ చేసుకొని ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి బహిరంగంగా వారికి పౌర సన్మానం కూడా చేసి వారు చేసిన కార్యక్రమాలు మన పట్టణ ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఉగాది కాబట్టి వారి పేర్లను అనౌన్స్ చేసి వారిని గౌరవించుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మన కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ కొత్త సంవత్సరం మనందరం కూడా కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు లేకుండా మనమందరం కూడా ఈ మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలము అనే భావన ప్రతి ఒక్కరికి కలిగేటట్టుగా మన నడవడిక, మన ఆలోచన, మన కార్య దక్షత ఉండాలి. ఆ భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణంలో ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం కూడా జరిపించాలా, పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఒక దగ్గరికి రావాలన్న ఆలోచనతోటి పోయిన సంవత్సరము ఈ కార్యక్రమానికి అప్పుడున్న మన చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఇనిషియేషన్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. దానికి కొనసాగింపుగా ఈరోజు విశ్వవసునామ సంవత్సర సంబరాలు ఇక్కడ పంచాంగ శ్రవణంతో పాటు పుర ప్రముఖులందరితో వారి సమక్షంలో జరుపుకున్నాం. గతంలో అనౌన్స్ చేసుకున్నాం, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము 12 మంది విశిష్ట వ్యక్తులను మహబూబ్ నగర్కు ఎన్నో సేవలు అందించి వారి వారి రంగాల్లో నిష్ణాతులుగా ఉండి ప్రజల మన్నలను, గౌరవాన్ని పెంచుకున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో మూడా చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మన ఎన్పీ వెంకటేష్ గారు, సిరాజ్ కాంత్రి గారు అందరూ కలిసి అందరి సంప్రదింపులతో ఒక 12 మందిని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోని విశిష్టమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ పిల్లల ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సభ పెట్టి పౌర సన్మానం వారికి చేసి వారు చేసిన సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒక బుక్లెట్ రూపకంలో మహబూబ్ నగర్ ప్రజలకు అందివ్వాలన్న ఆలోచన. ప్రతి సంవత్సరం కూడా 12 మంది విశిష్ట వ్యక్తులను, మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందించిన వ్యక్తులను ఎంపిక చేసి వాళ్లకు ఈ పురస్కారం అందజేయాలని చెప్పి కార్పొరేషన్ తరఫున అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. చాలా మంచి ఆలోచనగా దీన్ని ప్రజలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేషన్లో జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా వీలైనన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని మన 15 కార్పొరేషన్లో మేటి కార్పొరేషన్గా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆలోచన ఉంది. ఈ కార్పొరేషన్ను
అన్ని రకాల హంగులు ఆర్భాటాలతోటి మంచి నిధులు ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని, మత సామరస్యంతో అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా మెలగాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటాం.